హలో ఫ్రెండ్స్. సో ఈరోజు నిఫ్టీ మాత్రం చాలా అంటే చాలా వైలెంట్గా బిహేవ్ చేసింది. సో మెయిన్లీ ఫ్రైడే ఉంది కదా, ఫ్రైడే సెషన్ కంటే ఇంకా దారుణంగా బిహేవ్ చేసింది నిఫ్టీ ఈరోజు. సో మంచి ప్రైస్ యాక్షన్ కనబడింది క్యాండలిస్టిక్ ప్యాటర్న్స్లో, కానీ స్ట్రక్చర్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఈరోజు. సో ఎంత మంచి ట్రేడర్స్ అయినా అని ఇందులో స్కాల్ప్ చేస్తే కొంచెం ప్రాఫిట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నిఫ్టీ ముందే సిగ్నల్ ఇచ్చేసి మరీ బూస్ట్ అవుతుంది. సో మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా నిఫ్టీ లాస్ట్ 2 PM తర్వాత సో సిగ్నల్ ఇచ్చి మరీ బూస్ట్ అయింది. సో అదొక మంచి పాజిటివ్ థింగ్, కానీ మనకు ప్రతిసారి ఇలా క్యాప్చర్ చేయడం అనుకుండదు. సో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఓన్లీ కీ లెవెల్స్ మాత్రమే చూసుకుంటూ మంచి అనాలిసిస్ చేస్తూ, సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కరెక్ట్ ఉన్నాయా మనకి అనుకూలంగా, సో ఇవి 3 మాత్రమే మనం అన్ని డైరెక్షన్స్లో ఆలోచించుకుంటూ మనం ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. సో అప్పుడే మనం క్యాపిటల్ సేవ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మంచి రిటర్న్స్ కూడా తీసుకోవచ్చు. సో మనం లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ థర్స్డే మనం తీసుకున్న ప్రాఫిట్ చూస్తే చాలా రేర్ అది. సో రేర్ కండిషన్స్ అయినా అని మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటంటే, సో మనకి కరెక్ట్ డైరెక్షన్ ఎందుకు దొరికిందంటే, సో మనకి మంచి ఐడియా ఉంది ఆల్రెడీ అనాలిసిస్ మీద, అండ్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ పర్ఫామ్ చేసింది మార్నింగ్ నుంచి. సో మనం ఇక్కడ థర్స్డే రోజు కాల్లో మంచి ప్రాఫిట్ తీసుకున్నాం అండ్ ఫ్రైడే రోజు కూడా పుట్లో మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. సో ఈ రోజు కూడా సేమ్ అలానే ప్లాన్ చేసాం, కానీ ఈరోజు కొంచెం క్రిటికల్ డే, ఎందుకంటే ఎంత డేంజరస్ స్పైక్స్ ఇచ్చాయి. సో మళ్ళీ ఈ విక్స్ అనేవి చాలా స్ట్రాంగర్గా బిల్డ్ అయ్యాయి. ప్రెషర్ అనేది ప్రతి ఒక్క కీ లెవెల్స్ నుంచి స్టార్ట్ అయింది, సపోర్ట్ నుంచి స్టార్ట్ అయింది, అటు రెసిస్టెన్స్ నుంచి స్టార్ట్ అయింది. సో డిఫరెంట్ యాంగిల్స్ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా యాక్ట్ చేసాయి కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనాలిసిస్, కానీ ఇది ప్రతిసారి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్లీ ఈ ప్రైస్ యాక్షన్ బేస్డ్ అండ్ కీ లెవెల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే నిఫ్టీ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మంచి ఓఏ బిల్డప్స్ అండ్ ఓఏ అన్వైండింగ్ దాన్ని చూసుకుంటూ మనం మంచి ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి ఏం జరిగింది అది చూసుకుందాం. 23,100 దగ్గర నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది ఫ్రైడే సెషన్ నుంచి. సో ఫ్లాట్గా ఓపెన్ అయిన నిఫ్టీ కొంచెం వోల్టాలిటీతో సో రైజ్ ఇచ్చింది. సో నేను మన వాళ్ళందరికీ ఫ్రీ ఛానల్లో కానీ ప్రీమియం ఛానల్ వాళ్ళకి కానీ సో కొంచెం స్టెబిలైజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే విక్స్ అనేది మార్నింగ్ క్రాష్ అయింది కొంచెం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ విక్స్ క్రాష్ అయింది అండ్ మళ్ళీ కొంచెం స్లైట్లీ క్రాష్ కనబడింది. సో ఇందులో మెయిన్లీ ఆప్షన్ సెల్లర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆప్షన్ బయింగ్ చేస్తే మీరు 2 సైడ్స్లో మినిమం రిటర్న్ చూసుకోవచ్చు, కానీ మరి ఇంత పెద్ద స్పైక్స్ వచ్చినా అని ప్రీమియం అనేది మూవ్ అవ్వదు మోస్ట్ ఆఫ్ ద టైం. సో అదొకటి చూసుకోవాలి. సో కాల్స్లో మెయిన్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ విక్స్ అనేది క్రాష్ అవుతుంది ఒకవేళ మార్కెట్ రైజ్ అవుతే. సో అదొకటి మెయిన్ పాయింట్. అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే, మార్నింగ్ 23,100 దగ్గర సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 23,300 వరకు వచ్చి అక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది. సో 23,300 టచ్ అవ్వకముందే నిఫ్టీ రియాక్షన్ తీసుకుంది. సో ఇక్కడ మనకి ఓఏ అనాలిసిస్ ఏం చెప్తుందంటే 23,400 అండ్ 500 అనేది సో స్ట్రాంగ్గా బిల్డప్ అయింది. స్లోగా ఇక్కడ రియాక్షన్ తీసుకున్నాక కూడా మళ్ళీ ఇది ఓఏ బిల్డప్ అవ్వడం స్టార్ట్ అయింది 23,300 దగ్గర. సో దీనివల్ల నిఫ్టీ మళ్ళీ 23,200 కూడా బ్రేక్ డౌన్ తీసుకుంది. కానీ ఇంత సింగిల్ క్యాండిల్లో 60 పాయింట్స్ 50 పాయింట్స్ అనేవి చాలా డేంజరస్ ఇది, ఎందుకంటే మీరు స్టాప్ లాసెస్ అనేది ఈజీగా మేనేజ్ చేయరాదు. సో సింగిల్ క్యాండిల్లో డిసిషన్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, కానీ స్టాప్ లాస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఇంత ఫాస్ట్గా అటు ఇటు వెళ్ళినప్పుడు మీ స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి, మీరు టార్గెట్స్ పెట్టుకుంటే కూడా తొందరగా హిట్ అవుతాయి ఒకవేళ మీరు ప్రాఫిట్ బుకింగ్ అనేది చిన్న పాయింట్స్తో చేసుకుంటే. సో అలా చూస్తే మార్కెట్ అనేది వర్కౌట్ అవుతుంది కొన్నిసార్లు మాత్రమే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ జరుగుతుంది, ఇక్కడ ట్రాప్ జరుగుతుంది, ప్లస్ ఒక డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా మనం లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ ఉండాలంటే ఈజీగా మనకి ఒక ఐడియా అనేది ఉండాలి మార్కెట్లో, మంచి స్ట్రక్చర్ కానీ అనాలిసిస్ కానీ, అండ్ ఎక్కడ మనకి టార్గెట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జాక్ట్ పాయింట్స్ తెలిస్తేనే మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవాలి, లేదంటే ఇలా ఒక ట్రాప్లో పడిపోతాం. సో ఇక్కడ మార్నింగ్ కాల్స్కి కొంచెం ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ ఇచ్చినాక మళ్ళీ టెస్ట్ చేసింది 23,200 దగ్గర, అండ్ టెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ రియాక్షన్ తీసుకుంది కాబట్టి సో మంచి ఫాల్ కనపడింది 23,000 వరకు. 23,100 బ్రేక్ డౌన్ ఇచ్చినాక కూడా మార్కెట్ ఎక్కడ తగ్గకుండా 23,000 బిలో కూడా వెళ్ళింది. సో మేము చూసుకోకుండా ప్రీమియం ఛానల్లో 1 minute టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూస్తే 23,000 బ్రేక్ డౌన్ తీసుకుంది. సో ఇక్కడ ఫియర్ ఎక్కువ ఉంటుంది, స్పైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేసాం. అందులో స్టాప్ లాసెస్ కూడా హిట్ అయిపోయింది. సో 5 minutesలో పెడితే కొంచెం ఈజీ ఉంటుంది మాకు.
సో మేము చూసుకోకుండా అది 1 మినిట్ టైం ఫ్రేమ్లో సస్టైన్ అయింది అనుకున్నాం, కానీ 5 మినిట్స్లో అవ్వాలి కదా, అది మెయిన్ థింగ్. 5 మినిట్స్లో సస్టైన్ అవ్వకుండా రివర్సల్ అయింది కాబట్టి ఇది ఒక మంచి ట్రాప్. స్టాప్ లాసెస్ తీసుకున్న వాళ్ళు మాత్రమే సేవ్ అవుతారు ఇందులో. సో ఇక్కడ నుంచి నిఫ్టీ డైరెక్ట్ 23,200 వరకు, సో నియర్లీ 200 పాయింట్స్, అది ఒక 30-40 మినిట్స్లోనే 200 పాయింట్స్ వరకు నిఫ్టీ రైజ్ అయింది. అండ్ ఈ రైజింగ్ తర్వాత నిఫ్టీ మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అయింది ఒక 2 అవర్స్ వరకు, 11 to 12 అండ్ ఇంకొక 2 అవర్స్. సో 3 అవర్స్ మాత్రమే నిఫ్టీ స్ట్రగుల్ అయింది. మళ్ళీ 2 PM తర్వాత నిఫ్టీ ఒక పొజిషన్ డిసైడ్ అయింది, పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలా, నెగిటివ్గా రియాక్ట్ అవ్వాలా. సో ఇక్కడ కూడా ఓఏ అనాలిసిస్ అనేది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది. ఇది ఇక్కడ ఒక క్యాండిల్ చూసినా కానీ అనాలిసిస్ అనేది కరెక్ట్ లేదు. ఓఏ బిల్డప్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 23,200, 300, 400, 500 వరకు కూడా. సో స్ట్రాంగ్ ఓఏ బిల్డప్ ఉంది రెసిస్టెన్స్లో. అయినా కానీ నిఫ్టీ ఇంత ఫాస్ట్ మూవ్ వచ్చింది కాబట్టి షిఫ్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతాయి కొన్నిసార్లు. సో ఇదే అదొక షిఫ్ట్. ఇది 23,200 అబోవ్ షిఫ్ట్ అయింది కాబట్టి ఫాస్ట్గా. సో మనకు అన్వైండింగ్ ఫాస్ట్గా జరిగిపోద్ది, బిల్డింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది సపోర్ట్లో. సో అందుకే ఇక్కడ మంచి రైజింగ్ అనబడ్డది మనకి 2 PM తర్వాత. సో మేము ఎంటర్ అయింది ఇక్కడ ఒక 357 దగ్గర ఎంటర్ అయ్యాం. సో 357 దగ్గర ఎంట్రీ తీసుకొని 400లో ఎగ్జిట్ అయ్యాము ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి మెయిన్ అవసరమయ్యే నెక్స్ట్ టార్గెట్ అనేది ఎగ్జిట్ ప్లాన్ లాగా చూసుకొని 23,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్నింగ్ కూడా ఇలాగే సపోర్ట్ అనేది స్ట్రాంగ్ ఉంది ఇక్కడ 23,000 దగ్గర. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి ఖచ్చితంగా, కానీ బ్రేక్ చేయకుండా రివర్సల్ అయింది. ఇక్కడ అన్ని రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి ఇది ఒక్కటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ నుంచి నిఫ్టీ రివర్స్ అయింది. సేమ్ పాయింట్ ఇక్కడ సపోర్ట్స్ అన్ని బిల్డప్ అయ్యాయి కదా, ఇది ఒక్క సపోర్ట్ ఉంది కదా. సో మా ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత కూడా ఇక్కడ కన్ఫ్యూజింగ్ సపోర్ట్ ఉంది. సో సపోర్ట్ అనేది 23,000 దగ్గర స్ట్రాంగ్ ఉంది. సో ఇది ఒకటి వీక్ ఉంది ఇంకా. సో ఇక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అయింది 23,100 దగ్గర. అండ్ 200 దగ్గర కూడా కొంచెం స్లైట్గా రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది 23,300 దగ్గర కూడా. సో ఇంత రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, ఎలాంటి డైరెక్షన్ లేనప్పుడు, ఇంత ఫాస్ట్ షిఫ్ట్ వచ్చినప్పుడు క్యాప్చర్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అయినా కానీ మన ఛానల్లో ఒక 40 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. 360 to 400 వరకు మంచి 40 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. సో ప్రీవియస్ స్టాప్ లాసెస్తో సెట్ ఆఫ్ చేసుకుంటే 12 to 13 పాయింట్స్ ఈజీగా మనకి ప్రాఫిట్ దొరికింది ఈరోజు. సో మ్యాక్సిమం క్యాపిటల్ సేవింగ్ డే ఈరోజు. ఎలాంటి డైరెక్షన్ మార్కెట్ డిసైడ్ చేయండి. ఈ మార్కెట్ మూవ్ సిస్టమ్ ఉన్నట్టు మూవ్ చేయాలనుకుంటే సో అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, కానీ మన చేతుల్లో ఏముంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది. సో మనం క్యాపిటల్ సేవ్ చేసుకోవాలంటే స్టాప్ లాస్ ఒక్కటే మనకి. సో క్యాపిటల్ సేవింగ్ ఇంపార్టెంట్, ప్లస్ మంచి రిటర్న్స్ తీసుకొని దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలని దాని మీద ప్లాన్ చేసుకోవాలి. సో ఈరోజు కూడా అదే జరిగింది, మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఈ చిన్న ప్రాఫిట్స్ సరిపోద్ది, ఎందుకంటే మనం ఇంత బ్రాడ్గా థింక్ చేసి మరీ ఇంత ట్రేడ్స్ తీసుకున్నప్పుడు సో ఇంత ట్రేడ్ ప్లాన్ అనేది ఈజీగా సరిపోద్ది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ట్రెండ్ లైన్ అనేది చాలా దగ్గరలో ఉంది. 23,500 to 23,600 దగ్గరలో ఉంది. సో రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినా కానీ అది మ్యాక్సిమం 23,600 వరకు వెళ్తుంది తప్ప, సో అంతకు మించి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది ఇంకొక షిఫ్ట్ అయిపోద్ది. సో రికవరీ అయినా అవ్వాలి, లేకుంటే మళ్ళీ ఒక స్టెబిలైజ్గా మళ్ళీ 23,800 వరకు కూడా మనం మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈజీగా. సో 23,800 వరకు ఒకవేళ బ్రేక్అవుట్ తీసుకుంటే 23,600 అబోవ్. కానీ ఈ ట్రెండ్ లైన్ నుంచి ఫాస్ట్గా షిఫ్ట్ అవ్వాలంటే సో రికవరీ డే ఖచ్చితంగా రావాల్సిందే. ఇంకా ట్రెండ్ లైన్ బిలో ఉంది కాబట్టి ఎలాంటి రియాక్షన్ తీసుకున్నా మళ్ళీ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. సో కమింగ్ డేస్లో రేపైనా ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది. పాజిటివ్ న్యూస్ ఉంటే మనకి బ్రేక్అవుట్ జరిగే ఛాన్స్ ఉంటుంది 23,600 అబోవ్. సో రేపటికి ఒకవేళ మార్కెట్ ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉంటే 23,500 అనేది 1 PM దగ్గర ఉంది. సో రేపటి 1 PM దగ్గరలో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేసి వెళ్ళిగా ట్రయల్ చేసుకోవచ్చు. సో ట్రేడ్ ప్లాన్ సక్సెస్ఫుల్ అయితే సరిపోతుంది, చిన్న ప్రాఫిట్ తీసుకున్నా సరిపోతుంది. ట్రెండ్ లైన్లో బిగ్గెస్ట్ డైరెక్షనల్ ప్రాఫిట్స్ తీసుకుంటే మనకి ఇంకా ప్రాఫిట్స్ అనేవి చాలా వస్తాయి కాబట్టి సో మనం వెయిట్ చేయాల్సిందే రేపు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో కొంచెం వోల్టాలిటీ ఉండొచ్చు ఈ ఫేజ్లో నుంచి 23,300 అబోవ్ to 23,600. సో ఈ రేంజ్ నుంచి వోల్టాలిటీ కనబడే ఛాన్స్ ఉంటుంది రేపు. స్ట్రాంగ్ షిఫ్ట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక డైరెక్షన్ రివర్సల్ అయినా లేకుంటే ఫాల్ అయినా కావాలి.
సో ఈ 2 థింగ్స్ తప్ప మనకి వేరే జరిగే ఛాన్స్ అయితే లేవు. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండ్ మనకి ఇప్పుడు సపోర్ట్ ప్రజెంట్ మార్నింగ్ నుంచి 23,100 to 23,000 దగ్గర ఉంది. సో ఈ 2 చూసుకుంటూ మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ట్రేడ్ ప్లాన్స్ తీసుకుంటే ఈజీగా ప్రాఫిటబుల్ అవ్వచ్చు. అండ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వారికి కూడా కొంతమందికి ఈజీగా ప్రాఫిట్స్ దొరుకుతున్నాయి. మనం ఇచ్చే లెవెల్స్తో వాళ్ళు ఈజీగా ప్రాఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. 23,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అని చెప్పాను. అండ్ మార్నింగ్ కూడా 23,000 దగ్గర సపోర్ట్ ఉందని చెప్పాను. సో ఈ 2 మనం చూసుకుంటే ఈ మధ్యలో ఉన్న డైరెక్షన్లో ఒక్కటే మనం పట్టుకోవాలి ఖచ్చితంగా. సో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎక్సిట్ అయిపోవాలి, సపోర్ట్ ఉన్నప్పుడు మనకు బయింగ్ ప్రెషర్ ఈజీ కనబడుతుంది. సో ఈ 2 చూసుకుంటే మీరు కాల్లో తీసుకున్న పుట్లో తీసుకున్న ఏదో ఒక డైరెక్షన్లో డిసైడ్ అవ్వచ్చు. కానీ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాలి. మీకున్న ఒక్క పని స్టాప్ లాసెస్. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు కూడా ప్రాఫిటబుల్ అవుతున్నారు, మన ప్రీమియం ఛానల్ వాళ్ళు ఇంకా ప్రాఫిటబుల్ అవుతారు. ప్లస్ వాళ్ళకి క్యాపిటల్ సేవింగ్ అనేది ఇంకొక మంచి అడ్వాంటేజ్ వాళ్ళకి. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. వీడియో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. క్యాపిటల్ సేవింగ్ ప్లస్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రమే మీరు రావచ్చు. ఎలాంటి స్కాల్పింగ్ జరగట్లేదు ఇక్కడ. సో స్టాప్ లాసెస్ తీసుకుంటూ మనకి క్యాపిటల్ సేవ్ చేస్తూ సో మంచి రిటర్న్స్ సింగిల్ డేలో 100 పాయింట్స్ మీరు ఏ ఇండెక్స్లో చూసుకున్నా అని 100 పాయింట్స్ తీసుకోవాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. సో అది ఆలోచించుకొని మీరు మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు.